శాంతి 31 మార్చ్ 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా వైరాగ్య వృత్తితో సాధనను పెంచుకునే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. బాప్దాదాకు అతి ప్రియమైన సంతానాన్ని. నా హృదయంలో స్నేహసాగరుడైన బాప్దాదా పట్ల అమితమైన ప్రేమ ఉంది. నా హృదయపూర్వక స్నేహం హృదయాభిరాముడైన బాబా వద్దకు చేరుకుంది. బాప్దాదా నాకు ఎంతో ప్రేమతో దృష్టి ఇస్తున్నారు. నాపై వారి వరదాని హస్తాన్నుంచారు. వారు నాకు తెరిచి ఉన్న వరదానాల ఖజానాను ఇచ్చారు. నాకు స్నేహం మరియు సమర్థత యొక్క వరదానాలను ఇస్తూ ఉన్నారు. నాకు విల్ పవర్ను, శక్తిని, ధైర్యాన్ని, ఉల్లాస ఉత్సాహాలను ఇస్తూ పాలన చేస్తున్నారు. బాప్దాదా నాకు బ్యాక్ బోన్. వారు నాకు సదా కోసం సహచరులు. తల్లి సమానంగా రాత్రింబవళ్ళు నా బాగోగులు చూసుకుంటున్నారు. వారు నాకు ఛత్రఛాయ. వారు నా నుండి వేరుగా లేరు. కేవలం గుప్త రూపంలో కార్యం చేస్తున్నారు. నా సత్యమైన హృదయం యొక్క స్నేహానికి రిటర్న్లో ఈ శ్రేష్ఠ భాగ్యం నాకు ప్రాప్తించింది. ఇంతకాలం ఏ స్నేహమైతే చెల్లాచెదురైపోయిందో, కొంత ఇక్కడ కొంత అక్కడ, ఆ స్నేహం అంతటినీ ఇప్పుడు నేను వారొక్కరితోనే జోడించాను. ఇంతకు ముందు వేరువేరు సంబంధాలుండేవి. ఇప్పుడు ఒక్కరిలోనే సర్వ సంబంధాలను అనుభవం చేస్తున్నాను. నాకైతే బాబాయే సర్వస్వం. హృదయాంతరాల నుండి నా బాబా, నా బాబా అని వెలువడుతుంది. నా బాబా ఎంత అద్భుతమైనవారు, ప్రియమైనవారు, కళ్యాణకారి. స్నేహానికి రిటర్న్లో వారు నాకు బాబా సమానంగా అయ్యే లక్ష్యాన్ని ఇస్తున్నారు. బాబా ఇస్తున్న లక్ష్యాన్ని
నేను స్వీకరిస్తున్నాను. ఇప్పటి నుండి ఇక నా లక్షణాలు కూడా బాబా సమానంగా కనిపిస్తూ ఉన్నాయి. నా నడత, నడవడిక, ముఖము, నయనాలు, మాటలు, వైబ్రేషన్స్ బాబా సమానంగా అలౌకికంగా అవుతూ ఉన్నాయి. నా ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను శ్రేష్ఠ దేవాత్మను, పావనాత్మను. ఇది ప్రత్యక్షత సమయం, అంతిమ సమయం. నా హృదయంలో అనంతమైన వైరాగ్య వృత్తి ఇమర్జ్ అవుతూ ఉంది. ఇప్పుడిక నా అటెన్షన్ సాధనాల నుండి పక్కకు వచ్చి సాధన వైపుకు వెళ్తుంది. అవసరానికి మించి ఏ సాధనాలైతే ఉన్నాయో వాటన్నింటి నుండి నా మనసు డిటాచ్ అవుతూ ఉంది. నేను సాధనాలకు వశమైన ఆత్మను కాను. నేను సాధనలో ఉండే ఆత్మను. వర్తమాన ప్రపంచంలో కోరికలకు వశమై ఆత్మలు చాలా చింతాగ్రస్తంగా ఉన్నారు. విశ్వాత్మల కళ్యాణం కొరకు నా వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం సేవ చేస్తుంది. నా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం లేకుండా ఆత్మలు సుఖంగా, శాంతిగా అవ్వలేరు. చింత నుండి విముక్తులుగా అవ్వలేరు. నేను వృక్షం యొక్క వేర్ల స్థానంలో ఉన్నాను. నేనే పునాదిని. నేను వేర్ల స్థానంలో కూర్చుని ఉన్న తపస్వి ఆత్మను. నేను దయార్థ హృదయ ఆత్మను. ఇప్పుడు మనసా సేవ చేస్తున్నాను. బాబా నుండి దివ్యమైన బంగారు రంగు కిరణాలు నాపై పడుతున్నాయి. బాబా శక్తిని నేను స్వయంలోకి స్వీకరిస్తున్నాను. సర్వాత్మలను దయాదృష్టితో చూస్తున్నాను. నా నుండి తెల్లటి బంగారు తరంగాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తరంగాలు మొత్తం వృక్షంలో వ్యాపిస్తున్నాయి. సర్వాత్మలలో వైరాగ్య వృత్తి జాగృతమవుతూ ఉంది.
వారంతా కోరికల నుండి విముక్తులవుతూ ఉన్నారు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తూ ఉంది. సర్వాత్మల అటెన్షన్ ఇప్పుడు బాబా వైపుకు వెళ్తుంది. సర్వాత్మలు బాబాను తెలుసుకుంటున్నారు. వారి బుద్ధి ఇప్పుడు బాబాతో జోడించబడుతుంది. సర్వాత్మలు ముక్తి, జీవన్ముక్తిని పొందుతున్నారు. ఈ విధంగా మనసా సేవ చేస్తూ ఇక నేను ఇప్పుడు పరంధామంలో బాబా ప్రేమలో లీనమైపోతున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, తండ్రి స్మృతిలో సదా హర్షితంగా ఉండండి. పాత దేహ భావాన్ని వదులుతూ వెళ్ళండి. ఎందుకంటే మీరు యోగ బలం ద్వారా వాయుమండలాన్ని శుద్ధంగా సేవ చేయాలి. ప్రశ్న: స్కాలర్షిప్ తీసుకునేందుకు లేక స్వయం మీకు మీరే రాజ్య తిలకము దిద్దుకునేందుకు ఎలాంటి పురుషార్థం చేయాలి? స్మృతి యాత్ర చేసే పురుషార్థము చేసినప్పుడే రాజ్య తిలకం లభిస్తుంది. పరస్పరము సోదరులమని భావించి అభ్యాసం చేయండి. అప్పుడు నామరూపాల భావన తొలగిపోతుంది. వ్యర్థ మాటలు ఎప్పుడూ వినకండి. తండ్రి ఏం వినిపిస్తారో అదే వినండి. ఇతర విషయాలు మీ చెవులు మూసుకోండి. చదువుపై పూర్తి గమనం ఇవ్వండి. అప్పుడే స్కాలర్షిప్ లభించగలదు. ఓం శాంతి. మనము శ్రీమతానుసారము మన కొరకు రాజ్య తిలకము రాజధాని స్థాపన చేస్తున్నామని పిల్లలకి తెలుసు. మనసా వాచ కర్మణ ఎవరు ఎంత సర్వీస్ చేస్తారో అంత వారి కళ్యాణమే చేసుకుంటారు. ఇందులో హంగామా మొదలైనవి ఏమీ లేవు. ఈ పాత దేహ భావాన్ని వదులుతూ మీరు అక్కడికి చేరుకుంటారు. బాబాని స్మృతి చేయడం ద్వారా చాలా ఖుషి ఉంటుంది. సదా స్మృతి ఉన్నట్లయితే సంతోషమే సంతోషం ఉంటుంది. తండ్రిని మర్చిపోతే వాడిపోవటం జరుగుతుంది. పిల్లలు సదా హర్షితంగా ఉండాలి. మనం ఆత్మలమైన మన తండ్రి ఈ నోటి ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మలమైన మనము చెవుల ద్వారా వింటూ ఉన్నాము. ఇలా అభ్యాసం చేసుకునేందుకు శ్రమ చేయాల్సి వస్తుంది. తండ్రిని స్మృతి చేస్తూ వాపస్ ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతి యాత్ర చాలా శక్తినిస్తుంది. మీరు విశ్వాధికారులుగా అయ్యేంత శక్తి ఇస్తుంది. మీరు ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ మాటలు పక్కా చేసుకోవాలి. అంతిమ సమయంలో వశీకరణ మంత్రమే పనికి వస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరము వినాశి అని అందరికీ సందేశం ఇవ్వండి. తండ్రి స్మృతి చేసినట్లయితే పావనంగా అవుతారు. అదే తండ్రి ఆజ్ఞ. పిల్లలతో పాటు మీరు తండ్రి స్మృతిలో ఉన్నారు. దానితో పాటు జ్ఞానం కూడా ఉంది. ఎందుకంటే మీరు రచన ఆది మధ్యాంతాన్ని తెలుసుకున్నారు. స్వయం ఆత్మలో మొత్తం జ్ఞానం ఉన్నది.
మీరు స్వదర్శన చక్రధారులు కదా. ఇక్కడ కూర్చొని ఉండగానే మీకు చాలా సంపాదన జరుగుతుంది. రాత్రింబవళ్ళు సంపాదనే సంపాదన. మీరు ఇక్కడ సత్యమైన సంపాదన చేసుకునేందుకు వచ్చారు. జతలో వెళ్ళే సత్యమైన సంపాదన ఇంకెక్కడా ఉండదు. మీరు యోగబలంతో వాయుమండలం కూడా శుద్ధం చేస్తారు. మీరు చాలా సర్వీస్ చేస్తున్నారు. సొంత సేవ చేసుకునేవారే భారతదేశ సేవ కూడా చేస్తారు. ఈ పాత ప్రపంచం కూడా ఉండదు. మీరు కూడా ఉండరు. ప్రపంచమే కొత్తదిగా అవుతుంది. పిల్లలు, మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. కల్పక్రితము ఎవరైతే సేవ చేశారో వారు ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారని మీకు తెలుసు. రోజు రోజుకి చాలామందిని మీ సమానంగా చేస్తూ ఉంటారు. ఈ జ్ఞానాన్ని విని చాలా సంతోషం కలుగుతుంది, రోమాంచితం అవుతుంది. ఈ జ్ఞానం ఎప్పుడు ఎవరి ద్వారా వినలేదని అంటారు. బ్రాహ్మణులు మీ ద్వారానే వింటారు. భక్తి మార్గంలో అయితే ఎటువంటి శ్రమ లేదు. ఇందులో పూర్తి పాత ప్రపంచాన్ని మర్చిపోవలసి ఉంటుంది. ఈ అనంతమైన సన్యాసాన్ని తండ్రే చేయిస్తారు. పిల్లలు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. సంతోషం కూడా నెంబర్ వారుగా ఉంటుంది, ఒకేలా ఉండదు. జ్ఞానయోగాలు కూడా అందరిలో ఒకే విధంగా ఉండవు. ఇతర మనుషులంతా దేహదారుల వద్దకు వెళ్తారు. ఇక్కడ దేహం లేని వారి వద్దకు మీరు వస్తూ ఉన్నారు. స్మృతి చేసే పురుషార్థము ఎంత చేస్తారో అంత సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. సంతోషం వృద్ధి అవుతూ ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మ శుద్ధమైన ప్రేమ. వారు నిరాకారులు. మీలో ఎంత తుప్పు వదులుతూ ఉంటుందో అంత ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. మేమంతా ఖుషీగా ఉన్నామని మీ డిగ్రీని మీరే చూసుకోగలరు. ఇందులో ఆసనాలు మొదలైనవి మాటే లేదు. ఇది హఠయోగం కాదు. విశ్రాంతిగా కూర్చొని బాబాని స్మృతి చేస్తూ ఉండండి. పడుకొని కూడా స్మృతి చేయవచ్చు. తండ్రి స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు. పాపము సమాప్తమవుతుంది. బేహద్దు తండ్రి చెప్తూ ఉన్నారు. టీచరు సద్గురు కూడా ఆయన. ఆ అనంతమైన తండ్రి మీరు చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఇందులో మాయా విఘ్నాలు వేస్తుంది. మేము తండ్రి స్మృతిలో ఉండి హర్షితంగా భోజనం చేశామా అని చూసుకోవాలి. ప్రేయసికి ప్రియుడు లభించారు కాబట్టి తప్పకుండా ఖుషి ఉంటుంది. సదా స్మృతిలో ఉండుట వల్ల మీకు చాలా జమ అవుతూ ఉంటుంది. గమ్యము చాలా గొప్పది. మీరు ఎలాంటి వారు ఎలా అవుతారు? మొదట అవివేకంగా ఉండేవారు. ఇప్పుడు మీరు చాలా వివేకవంతులుగా అయ్యారు. మీ ముఖ్య లక్ష్యము, ఉద్దేశము ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది. మేము బాబా స్మృతి చేస్తూ పాత ప్రపంచాన్ని వదిలి కొత్త ప్రపంచం తీసుకుంటామని మీకు తెలుసు. కర్మాతీత స్థితి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తారు. సమీపంగా వచ్చినప్పుడు ఇంటి స్మృతి వస్తుంది కదా. బాబా జ్ఞానము చాలా మధురమైనది. పిల్లలకు ఎలాంటి నష ఎక్కాలి? భగవంతుడు ఈ రథంలో కూర్చొని మనల్ని చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనది ఉన్నతమయ్యే కళ. ఉన్నతమయ్యే కళ ద్వారా సర్వుల కళ్యాణం జరుగుతుంది. మీరు కొత్త విషయాలేమీ వినడం లేదు. అనేక సార్లు విన్నామని, అవే మళ్ళీ వింటూ ఉన్నామని మీకు తెలుసు. వినడం వల్ల లోపలే గద్గతమవుతుంది. మీరు గుప్తమైన సైనికులు, కానీ చాలా ప్రసిద్ధి చెందినవారు. మీరు పూర్తి విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు. కనుకనే దేవీలకి ఇలాంటి పూజ జరుగుతూ ఉంటుంది. చేసేవారు మరియు చేయించేవారు ఇద్దరికీ పూజ జరుగుతుంది. దేవీ దేవతా ధర్మము అంటుకట్టబోతూ ఉంది అని పిల్లలకి తెలుసు.
ఈ పద్ధతి ఇప్పుడే ఏర్పడింది. మీరు స్వయానికి స్వయమే తిలకం దిద్దుకుంటూ ఉన్నారు. ఎవరైతే బాగా చదువుతారో వారు తమను తాము స్కాలర్షిప్కు యోగ్యులుగా చేసుకుంటారు. పిల్లలు స్మృతి యాత్రలో ఉండే పురుషార్థం చేయాలి. పరస్పరం సోదరులుగా భావించినప్పుడు నామరూపాల భావన తొలగిపోతుంది. ఇందులో శ్రమ ఉంది. చాలా గమనం ఇవ్వాలి. వ్యర్థ మాటలు ఎప్పుడూ వినరాదు. నేను ఏదైతే వినిపిస్తూ ఉన్నారో అదే వినండి అని బాబా చెప్తారు. వ్యర్థ మాటలు వినకండి, చెవులు మూసుకోండి. అందరికీ శాంతిధామము, సుఖధామాల మార్గాన్ని చెప్పండి. ఎంత ఎవరు అనేక మంది మార్గాన్ని తెలిపిస్తారో అంత వారికి లాభం ఉంటుంది, సంపాదన జరుగుతుంది. తండ్రి అందరినీ అలంకరించి ఇంటికి తీసుకుపోతారు. తండ్రి పిల్లలకు సదా సహయోగిగా అవుతారు. ఎవరైతే తండ్రికి సహయోగులుగా అయ్యారో వారిని తండ్రి చాలా ప్రేమగా చూస్తారు. ఎవరైతే చాలామందికి మార్గాన్ని చూపిస్తారో వారిని బాబా కూడా చాలా స్మృతి చేస్తారు. వారికి కూడా తండ్రిని స్మృతి చేసే ఆకర్షణ ఉంటుంది. స్మృతి ద్వారానే తుప్పు వదులుతుంది. తండ్రిని స్మృతి చేయటం అంటే ఇంటిని స్మృతి చేయడం. సదా బాబా బాబా అని అంటూ ఉండండి. ఇది బ్రాహ్మణుల ఆత్మీక యాత్ర. పరం ఆత్మను స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి చేరుకుంటారు. ఎంతగా ఆత్మాభిమాని అయ్యే పురుషార్థం చేస్తారో అంత కర్మేంద్రియాలు వశమవుతూ ఉంటాయి. కర్మేంద్రియాలను వశం చేసుకునేందుకు స్మృతి యాత్ర ఒక్కటే ఉపాయము. మీరు ఆత్మీక స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులు. ఇది మీ సర్వోత్తమ శ్రేష్ఠ కులము. బ్రాహ్మణ కులము దేవతా కులము కంటే ఉన్నతమైనది. ఎందుకంటే మిమ్మల్ని తండ్రి చదివిస్తూ ఉన్నారు. తండ్రి ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని వారసత్వంగా తీసుకునేందుకు మీరు బాబా వారిగా అయ్యారు. బాబా అని అనడంతోనే వారసత్వం పరిమళం వస్తుంది. శివుడిని సదా బాబా బాబా అని అంటారు. శివ్ బాబా సద్గతి దాత. వేరే ఎవ్వరూ కూడా సద్గతిని ఇవ్వలేరు. సత్యమైన సద్గురు ఒక్క నిరాకారుడే. వీరు అర్ధకల్పానికి రాజ్యాన్ని ఇచ్చి వెళ్తారు. కాబట్టి ముఖ్యమైన విషయము స్మృతినే. అంతిమ సమయంలో ఏ శరీర భావము లేక ధన సంపదలు గుర్తు రాకూడదు. లేకుంటే పునర్జన్మ తీసుకోవలసి వస్తుంది. భక్తి మార్గంలో కాశీ కల్వట్లో పడి చనిపోతారు. మీరు కూడా కాశీ కల్వట్ చేస్తూ ఉన్నారు. బాబాకు అర్పణ అవుతూ ఉన్నారు. భక్తి మార్గంలో కాశీ కల్వట్ చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు. కానీ వాళ్ళు వాపసు ఎవ్వరూ వెళ్ళలేరు. పైనుండి ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడే వినాశనం అవుతుంది. అప్పుడు తండ్రి మనల్ని పరంధామానికి తీసుకువెళ్తారు. పాండవులు పర్వతాలపైన పడి చనిపోయారు అంటారు. అది ఆత్మహత్య లాంటిదే కదా. తండ్రి బాగా అర్థం చేయిస్తారు. పిల్లలారా, సర్వులకి సద్గతి దాత ఒక్క తండ్రే అయినారు. ఏ దేహదారులు మీకు సద్గతి ఇవ్వలేరు. భక్తి మార్గంలో మెట్లు దిగుతూ వచ్చారు. చివరిలో తండ్రి వచ్చి జోరుగా పైకి ఎక్కి ఇస్తారు. దీనిని బేహద్దు సుఖాన్ని ఇచ్చే
లాటరీ దొరికింది. అక్కడ గుర్రపు పందాలు జరుగుతాయి. ఇది ఆత్మల పరుగు. కానీ మాయా కారణంగా ప్రమాదాలు సంభవిస్తాయి, లేక విడాకులు ఇచ్చేస్తారు. మాయ బుద్ధి యోగాన్ని తెంచేస్తుంది. కామ వికారం వలన ఓడిపోతే చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది. కామ వికారము పెద్ద భూతము. కామము జయిస్తే జగజ్జీతులుగా అవుతారు. లక్ష్మీనారాయణలు జగజ్జీతులు అయినారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ అంతిమ జన్మలో తప్పకుండా పావనం అవ్వాలి. అప్పుడే జయించగలరు, లేకుంటే ఓడిపోతారు. ఇది మృత్యులోకము. అంతిమ జన్మ అమరలోకములో 21 జన్మలు, మృత్యులోకంలో 63 జన్మలు. రహస్యము ఒక్క తండ్రి మాత్రమే చెప్తూ ఉన్నారు. మేము లక్ష్మీనారాయణగా అయ్యే యోగ్యత ఉన్నదా అని మీ మనసులో మీరు ప్రశ్నించుకోండి. ఎంతగా ధారణ చేసుకుంటారో అంత సంతోషం ఉంటుంది. కానీ అదృష్టం లేకుంటే మాయ నిలవనీయదు. మధువనం ప్రభావము రోజురోజుకి పెరుగుతూ ఉంటుంది. ముఖ్య బ్యాటరీ ఇక్కడ ఉంది. సర్వీసబుల్ పిల్లలు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎవరైతే మంచి సర్వీసబుల్ పిల్లలు ఉంటారో వాళ్ళని బాబా వెతికి వెతికి సర్చ్ లైట్ ఇస్తారు. వారు కూడా బాబాను తప్పకుండా స్మృతి చేస్తారు. సర్వీసబుల్ పిల్లలను బాప్ దాదా ఇద్దరూ స్మృతి చేస్తారు, సర్చ్ లైట్ ఇస్తారు. మధురంగా తయారైతే అందరూ మీతో పాటు మధురంగా వ్యవహరిస్తారు. స్మృతి చేస్తే స్మృతికి జవాబు లభిస్తుంది. ఒకవైపు మొత్తం ప్రపంచమంతా ఉన్నది, మరొక వైపు సత్యమైన బ్రాహ్మణులు మీరు ఉన్నారు. మీరు శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రికి పిల్లలు. ఆ తండ్రి సర్వుల సద్గతి దాత. మీ ఈ దివ్య జన్మ వజ్ర సమానమైనది. మనల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా వారే తయారు చేస్తారు. అర్ధకల్పానికి ఎంత సుఖం ఇస్తారంటే మళ్ళీ వారిని స్మృతి చేసే అవసరం ఉండదు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలరా, అంతులేని ధనాన్ని మీకు ఇస్తాను. మీరంతా పోగొట్టుకొని కూర్చున్నారు. మందిరాలలో ఎన్నో వజ్ర వైడూర్యాలతో కట్టారు. ఇప్పుడు వజ్రానికి ఎంత విలువ ఉందో చూడండి. పూర్వకాలం వజ్రాలు కొలతతో లభిస్తూ ఉండేవి. ఇప్పుడు కూరగాయలు కూడా దొరకవు. రాజ్యం ఎలా తీసుకున్నారో, ఎలా పోగొట్టుకున్నారో, తిరిగి ఎలా తీసుకుంటారో పిల్లలు మీకు తెలుసు. ఈ జ్ఞానము చాలా అద్భుతమైంది. కొంతమంది బుద్ధిలో కష్టంగా నిలుస్తుంది. రాజ్య పదవిని తీసుకోవాలంటే శ్రీమతం పూర్తిగా అనుసరించాలి. మన్మతము పనికిరాదు. జీవించి ఉంటూ వానప్రస్థలోకి వెళ్ళాలంటే సర్వము వీరికి ఇవ్వవలసి ఉంటుంది. తండ్రిని మన వారసులుగా చేసుకోవాలి. భక్తి మార్గంలో కూడా వారసులుగా చేసుకుంటారు. అల్పకాలం దానం చేస్తారు. కానీ ఇక్కడ జన్మ జన్మల కొరకు వీరిని వారసులుగా చేసుకోవాలి. ఫాలో ఫాదర్ అనే గాయనం ఉంది. ఎవరు అనుసరిస్తారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు. అనంతమైన తండ్రికి చెందినవారుగా అయితేనే బేహద్దు వారసత్వం పొందుతారు. శివబాబా దాత. ఈ బండారము అంటే ఈశ్వరార్థము దానం చేస్తే మరుసటి జన్మలో అల్పకాల సుఖాలు లభిస్తాయి. అది పరోక్ష దానము, ఇది ప్రత్యక్ష దానము. శివబాబా 21 జన్మలకు ఇస్తారు. మేము శివబాబాకు ఇస్తామని కొందరి బుద్ధి అనిపిస్తుంది. ఇది తండ్రిని అగౌరవపరిచినట్లు అవుతుంది.
మనం తీసుకునేందుకే ఇస్తూ ఉన్నాము. ఇది బాబా భండారము. కాలకంటకాలు దూరమైపోతాయి. పిల్లలు అమరలోకానికి చదువుతారు. ఇది ముళ్ళ అడవి. బాబా పూల తోటను తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. బాబా ఎంత ప్రీతితో పిల్లలను సుగంధ పువ్వులుగా చేస్తూ ఉన్నారు. బాబా చాలా ప్రీతితో అర్థం చేయిస్తారు. తమ కళ్యాణం చేసుకోవాలి అంటే దైవీ గుణాలు ధారణ చేసుకోండి. ఇతరుల అవగుణాలని చూడకండి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ డబల్ నమస్తే. ధారణ: అనంతమైన తండ్రి నుండి సర్చ్ లైట్ తీసుకునేందుకు వారికి సహయోగులుగా అవ్వాలి. ముఖ్యమైన బ్యాటరీతో కనెక్షన్ జోడించి ఉంచుకోవాలి. ఏ విషయంలోనూ సమయాన్ని వ్యర్థపరచరాదు. సత్యమైన సంపాదన చేసుకునేందుకు లేక భారతదేశానికి సత్యమైన సేవ చేసేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఎందుకంటే స్మృతి ద్వారా వాయుమండలం శుద్ధమవుతుంది. ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. అపారమైన సంతోషం అనుభవం అవుతుంది. కర్మేంద్రియాలు వశమవుతాయి. వరదానము: స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే కార్యంలో మనస్సుకు ఇష్టమైన సఫలతను ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. ప్రతి ఒక్కరూ స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. అందరి మనస్సులో ఈ విశ్వాన్ని పరివర్తన చేసే తీరాలి అనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. అంతేకాక విశ్వ పరివర్తన తప్పకుండా జరుగుతుందనే నిశ్చయం కూడా ఉంది. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ ఉమంగ ఉత్సాహాలు ఉంటాయి. స్వపరివర్తన ద్వారానే విశ్వ పరివర్తన కార్యంలో మనస్సుకు ఇష్టమైన సఫలత ప్రాప్తిస్తుంది. కానీ ఎప్పుడైతే ఒకే సమయంలో వృత్తి, వైబ్రేషన్లు, వాణి మూడు శక్తిశాలిగా ఉంటాయో అప్పుడే సఫలత ప్రాప్తి అవుతుంది. స్లోగన్: మాటలో స్నేహము మరియు నిగ్రహము ఉన్నప్పుడే వాచాశక్తి జమ అవుతుంది. అచ్చా, ఓం శాంతి. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి ఓ శివ బాబా, నీ కను పాపల్లోని చిరుతారలం. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం. ఇది నిజమోయి ఓ శివ బాబా, నీ కను పాపల్లోనే చిరుతారలం. బాబాని ప్రేమే మధురం. నీ హృదయాన మమ్ము నిలిపేవుగా, నీ చేతులే చాచి పిలిచేవుగా. గుణ జ్ఞాన సిరులెన్ను వరమీయగా, నిధిగా ఇవే అందించగా.
రాజధానివై నీవు సాగేవు. నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని, మనసంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా. బాబా నీ ప్రేమే మధురం